మోడీ ప్రభుత్వ వినాశకరణ విధానాలతో దేశ వ్యవసాయం దివాలా తీసి రైతాంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారని సంయుక్త కిసాన్ మహారాష్ట్ర కన్వీనర్ పెద్దరపు రమేష్ అన్నారు. మోడీ బీజేపీ పాలనకు చరమగీతం పాడితే తప్ప రైతు కార్మిక కష్టజీవుల హక్కులు రక్షించబడమని అన్నారు. ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ చౌరస్తా వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి ఆశాజనకమైనటువంటి హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ గతంలో ఇచ్చినటువంటి హామీలను మాత్రం ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు సంబంధించి రైతాంగం ఎన్నడూ లేని విధంగా ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ కలిమిని ఎరగని విధంగా రైతాంగం తాము పండించిన పంటలు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, రుణముక్తి చట్టం చేయాలని చెప్పేసి రోడ్లెక్కి పోరాటం చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కార్పొరేట్ శక్తులకు లక్షలాది కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మాత్రం కనీస మద్దతు ధర చట్టం చేయడంలో మాత్రం ఏమాత్రం ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ విదేశీ అనుకూల విధానాలతోటి మొత్తం దేశంలో ఉన్నటువంటి దేశీయ వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేటువంటి విధానాలకు పాల్పడతా ఉన్నాడు. భారతదేశంలో రైతాంగానికి పండించిన పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధర పార్లమెంట్లో చట్టం చేయాలి. అదే ప్రకారంగా పార్లమెంట్ లోపల రుణమాఫీ చేయాలి. గవర్నమెంట్ రుణాలు కానీ, సొసైటీ రుణాలు కానీ, ప్రైవేట్ రుణాలు కానీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఆలోచించి రైతాంగానికి రుణముక్తి చేయాలని చెప్పని అదే క్రమం లోపల భారతదేశం లోపల ఈ బీజేపీ గవర్నమెంట్ అమలు చేసినటువంటి ఇది కరెంటు యొక్క దాన్ని తగ్గించాలి. అది రకంగా ఈ యొక్క డిమాండ్ తోటి ఈరోజు జరుగుతున్నది. తర్వాత భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాంచి 3 నెలల చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాల యొక్క ప్రభావం ఏంది? ఒక చట్టం ఏంది? భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్లు మూతపడతాయి.